వాళ్ళందరూ దేవదేవుడైన శంకరుని విష్ణువుని కూడా చేరి అంతటా వ్యాపించి ఉన్న వారిని ఎంగిలిపడ్డ వారి వల్లే లౌకిక స్తోత్రాలతో ఉన్నాయన్నారు. ఆ విష్ణువు శంకరుడు కూడా దేవతలకు దేవుడు, భక్తుల ఆర్తిని పోగొట్టే గొప్ప దేవుడు, స్వేచ్ఛా ప్రవృత్తితో కొనియాడారు. ఆ విష్ణువు శంకరుడు కూడా దేవతలకు దేవుడు, భక్తుల ఆర్తిని పోగొట్టే గొప్ప దేవుడు, స్వేచ్ఛా ప్రవృత్తితో గొప్ప యోగాన్ని ధరించిన వారు కాబట్టి మమ్మల్ని కాపాడగలిగిన వారు. ఆ సమయంలో వృషభధ్వజుడైనటువంటి శంకరుడు తన పక్కనే నిలిచిన విష్ణువుని చూసి పుణ్యాన్ని కోరుతున్న వీరి విషయంలో చేయనటువంటి కార్యక్రమం ఏమిటి అని ప్రశ్నించారు. ఎప్పుడు మనుషులు లోపల ఆత్మతత్వాన్ని గుర్తించి అప్పుడు చిన్న వస్తువుని పెద్ద వస్తువుని పోగొట్టారు. ఆత్మ వస్తువుని చూస్తే రూపాన్ని చూస్తే ముష్టి మలమయమైన రూపం వీడినైనా చక్రవర్తి అబ్బబ్బబ్బబ్బ మోడీ గారు, అబ్బబ్బబ్బబ్బ కేసీఆర్ అని పోరాడు. అబ్బబ్బబ్బ మోడీ గారు కట్టిన రామ మందిరం, ఆ తేజస్సు, ఆయనలో చైతన్యం ఉండి ఆ కాశీ క్షేత్రాన్ని ధరించింది. ఆయనలో ఆ తేజస్సు వచ్చి అయోధ్యలో రామాలయం చక్కగా ఏర్పాటు చేస్తుంది. ఆ తేజస్సు చాలా మందిలో వచ్చింది, ఆ అయోధ్య ఉంటుంది. ఈయనలో ఆ తేజస్సు వచ్చి నరసింహస్వామి గుడిని కట్టించింది. ఇలా పొగడాలి భౌతికమైన తుచ్చమైన పొగస్తలం. మనిషిని మనిషిగా రూపంగా అనవసరంగా వాడి ముందు నిల్చొని పొగిడితే మహాపాపం చేసినాం. ఆత్మ వస్తువుగా గుర్తించుకో, పొగడండి, పొగడతా. కానీ అందులో ఉండే చైతన్య వస్తువు ఇన్ని పనులు చేస్తోందని గొప్ప పనులను దర్చుకుంటూ చైతన్య వస్తువు వల్ల ఈ పనులు ఈ ఉపాధి చేస్తోంది అని అది మర్చిపోయి వాడి దగ్గర నుంచి మెప్పుకో, డబ్బుకో, ఆనందానికో, లేదా ఎదుటివాడి మనసులో నేను ఎలా అయినా సరే వాడి గురించి గొప్పతనం నాటాలేని విష బీజాల కోసం నిజమేదో అదే చెప్తుంది అని చెప్తూ, ఎందుకంటే ఎక్కువ ఇవాళ రేపు టీవీలో వార్తలు చూస్తూ వార్తల గురించి మాట్లాడుకునే వాళ్ళే ఎక్కువ కాబట్టి ఆ వార్తలు చూసేవాడు పొగిడేటప్పుడు కూడా బ్రహ్మతత్వాన్ని మర్చిపోకుండా పొగిడితే పొగిడారు కానీ ఆత్మతత్వాన్ని మర్చిపోయకూడదు. తద్వారా దోషాలను మలినమైన నీళ్లలో ఉసిరిక పొట్టు ఇంగుడు గింజలు ఏమంటారు కదండి, చిల్లి వాటిని ఇంగుడు గింజలు. ఆ చిల్లి గింజలు కొంచెం గంధం తీసి అట్లా వేస్తే తేలిపోతుంది బల్లం. ఈ మనస్సు వార్తలు చూసి చూసి బల్లం ఎక్కుంటుంది కదా, పరమాత్మ అనేటువంటి ఆ ఇంగుడు గింజ గంధము ఉసిరి గింజల చూడము వేస్తే ఇందులో ఉన్న బల్లం కూడా పోయి ఆ నీళ్లు తీయగా ఉంటాయి, శుచిగా ఉంటాయి. కాబట్టి ఇంగుడు గింజ, చిల్లి గింజ, ఉసిరి యొక్క పొడి, అది ఆ రెండింటి గొప్పతనం. అదే భగవన్నామం, అదే సర్వవ్యాప్తమైన పరమాత్మ, అదే మహామంగళ. అది వేస్తూ పోయండి, అది వేస్తూ నాటండి. అది తప్ప అది చేస్తేనే బ్రాహ్మణుడు, అది చేయకపోతే బ్రాహ్మణ కాదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఈ శ్లోకం ఒక్కటి చెప్పండి అమ్మా. కదాచిన్ మహతి కాలయోగేన దుస్తరా అనావృష్టిర్ అతీవోగ్ర ఆసీద్భూత వినాశిని. ఏం చేశారు వాళ్ళందరూ? సమేత్య సర్వే మునయో గౌతమం తపసాం నిధిం అయాచంత సుధావిష్ట ఆహారం ప్రాణధారణం సతేభ్య ప్రదదావన్నం మృష్టం
बहुतरम बुधः सर्वे ऋभुजिरे विप्रा निर्विशंकेन चेतसा गते च द्वादशे वर्षे कल्पान्त इव शांकरी बभूव वृष्टिर्महती था पूर्व मभूत जगत ఈ కథ జరిగినప్పుడు గోదావరి ఇది అది కలిసి ఉండేది. మీరు చెప్తున్నటువంటి రుద్రపాదాలు, మీరు చెప్పే గౌతమీశ్వరుడు అన్ని కలిసి ఉండేది. ఆ రుద్రుడి యొక్క అనుగ్రహం వల్ల వృష్టి కురిసిందని వీళ్ళు ఎత్తుంటే ఆపాడు కాబట్టి గౌతముడు ఆపాడు. రుద్రుడు మళ్ళీ వృష్టి కురిపించినా వాడు ఎంత అంటే ఆపాడు కాబట్టి రుద్రపాదాలు అటుగా, గౌతమీశ్వరుడు ఇటుగా, గౌతమి గంగ మధ్యలోగా ప్రవహించబడ్డాడు. అర్థమైందా? ఆ పాదాలు, ఈ శిరస్సు ఇవంతా ఒకటే ఒకప్పుడు. ఇప్పుడు మారినాయి. మంథనివాసులు పూర్ణ మంథనివాసులు ఎప్పుడవుతారయ్యా అంటే పరిగట్టుకోనైనా సంవత్సరానికి 1-2 సార్లు అయినా రుద్రపాదాల దగ్గరికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకొని తిరిగి వస్తే పూర్ణ మంథనివాసులు అవుతారు. అర్థమైందమ్మా? పరమేశ్వరుడు ఇక్కడున్నాడు, పాదాలు అక్కడ ఉన్నాడు. పాదాల నుంచి దూరం అయ్యాం, వైదిక క్రియల నుంచి దూరం అవుతుంది. పాదాలని ఆశ్రయిస్తాం. మునిగిపోయింది వేదమే, అక్కడ పాదాల అర్థమైందమ్మా? కాబట్టి ఆ స్వరూపమైన పాదాలని మనం సేవాసదం పక్షాన చక్కగా అందరూ కలిసి బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకున్నాం. ఈశ్వరానుగ్రహం వల్ల పొద్దున్నే వెళ్ళి నేను దర్శనం చేసుకొని రాగలిగాను. నాకు ఆ భాగ్యాన్ని కలిగించినటువంటి అల్లాహ్ గారికి, మిగతా అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. శ్రీనివాస్ గారిని అందరినీ ఆ భాగ్యాన్ని మీరు కూడా ఇక్కడ ఉన్నందుకు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి కార్తీక మాసంలో ఇక్కడ ఒక రోజు పెట్టుకొని అక్కడ ఒక బ్రాహ్మణుని తీసుకొని వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకొని మన చరిత్ర ఏమిటి అని గుర్తించి, ఇక్కడ చూస్తే మీకు చరిత్ర కొంచెమే తెలుస్తుంది. 30 పాదాలు తెలియాలిగా, అదుంటేగా గమనం తెలిసేది. మంథని యొక్క గొప్ప గమన చరిత్ర అంతా అక్కడికి తెలుస్తుంది. కాబట్టి దయించి చక్కగా మరి ఈశ్వరానుగ్రహం వల్ల మెగా ప్రాజెక్ట్ వాళ్ళందరూ సహకరిస్తే పూర్తిగా ప్రాజెక్టుల లోపలికి వెళ్ళే వాటిని దాదాపు పైకి తెచ్చుకున్నాం. ఇంకా కొంచెం మొన్న వచ్చినటువంటి దెబ్బకి విగ్రహాలన్నీ అప్రాకృతమే, అటు ఇటు అయితే చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ మళ్ళీ పునరుద్ధరణ చేయాలి. సేవా సదన పక్షాన వాళ్ళు ఆలోచిస్తున్నారు. రుద్ర పాదాలను కూడా రక్షించుకుంటే మన గమనం ఏంటో అర్థమవుతుంది అని చెప్తూ కార్తీక మాసము అవకాశం ఉన్నవాళ్ళు. ఇప్పుడు నాకేమి నేను చెప్పింది మీరు 100% వింటారనే విశ్వాసం ఏం లేదు. ఏమి వినరోనే పరిపూర్ణమైన నమ్మకం కూడా ఉంది. గోచి కట్టుకొని రండమ్మా అంటే గుంట తీసి గోచి గుంటలో బాధపెట్టి గంట అంతే కదా. అంత పూర్ణ విశ్వాసం మీకు ఏం లేదు కాబట్టి ఏం కావాలి. అట్లాగే ఇది కూడా కుదిరితే మిమ్మల్ని ఆ ఈశ్వరుడు అనుగ్రహిస్తే, ఆయన దయ మీ మీద ఉంటే, ఆయన మిమ్మల్ని ఉద్ధరించాలనుకుంటే తీసుకుపోతాడు అక్కడికి పోండి. లేకపోతే ఈశ్వరుడు అనుగ్రహం లేకపోయినా మీరు ఉద్ధరించబడతారు అని చెప్తూ
ఇక వీళ్ళందరూ స్వేచ్ఛా ప్రవృత్తితో గొప్ప యోగాన్ని ధరించిన వారు కాబట్టి కాపాడటానికి తగిన వాడయ్యా. వృషభాధ్వజుడైన శంకరుడు తన పక్కనే ఉన్న విష్ణువుని చూసి పుణ్యాన్ని కోరుతున్న వీరి విషయంలో చేయదగిన కార్యం ఏమిటి అని ప్రశ్నించాడు. అది శివుడికి తెలియక, శివుడికి తెలుసు, విష్ణువుకి తెలుసు. విష్ణువు తెలిసినా శివుడిని అడుగుతాడు, శివుడు తెలిసినా విష్ణువుని అడుగుతాడు. నువ్వెంత పెద్ద పండితుడైనా మీ ఇంట్లో దగ్గర పెట్టాల్సి వస్తే బ్రహ్మగానే జరగాల్సి. ఓ అపర పండితులండి నేను, నాకంటే వాడికి తక్కువ మంత్రం అయినా వాడినాడు. ఇక నాతో సమాన మంత్రాలు వచ్చిన వాడైతే చూసి గౌరవించుతాడు. కాబట్టి అలా పరస్పరం తెలుసుకుంటూ ఉంటారు. విష్ణువు భక్తులందు ప్రేమ కలిగి శరణు పొందిన వారిని రక్షించేవాడు అయినందువల్ల నమస్కరిస్తున్న బ్రాహ్మణులను చూసి శివుడితో ఇట్లా అన్నాడు, శంకర, లోకంలో వేదవాక్యుడైన మనుష్యుల్లో కొంతైనా పుణ్యం ఉండదు. ధర్మం వేదం నుండి ఆవిర్భవించింది. వేదాన్ని ఎవరైనా తిట్టాడు అంటే వాళ్ళు వేదం ఉండదు. ఓ మహేశ్వర, అట్లయినా మనం భక్తుల యందు ఉండే వాత్సల్యంతో వీరిని కాపాడవలసిందే. వీళ్ళందరూ పాపం వల్ల నరకానికి పోదగిన వారే అయినా మనం రక్షించవలసిందే. అందువల్ల వేదభూములైన పాపులను కాపాడటానికి, జనులను మోహింపజేయడానికి కొన్ని శాస్త్రాలను సృష్టించారు. వృషభత్య మన కర్తవ్యం ఉంది. ఈ విధంగా అసురారి విష్ణువు చెప్పగా శివుడు మోహకారకాలైన శాస్త్రాలను ధరించాడు. అట్లే శివునిచే ప్రేరేపించబడిన విష్ణువు కూడా రచించాడు. శివుడు రూపం ధరిస్తే విష్ణువు రచించాడు. కాపాలము, నాకులము, వామము, భైరవము, పూర్వ పశ్చిమము, పంచరాత్రము, పాశుపథము మొదలైన వేలు కొలది ఆ మోహ శాస్త్రాలు. వాటిని సృజించి బ్రాహ్మణులతో మీరు వేదవాక్యులై శాస్త్రవీక కార్యాలు చేస్తూ భయంకరమైన నరకంలో చాలా కల్పాల వరకు పడుతూ మళ్ళీ మళ్ళీ మనుష్యులకు వస్తుతూ పాపం నశించిన తర్వాత ఈశ్వరుణ్ణి పూజించిన కారణం వల్ల పుణ్యలోక గతిని పొందగలరు అని చెప్పారు. నా దయతో ప్రవర్తించండి, ఈ పాపానికి మరో ప్రాయశ్చిత్తం లేదు, పేదలింగకుడికి ఇంకో ప్రాయశ్చిత్తం లేదు అని శివుడు విష్ణువు కూడా ప్రోత్సహించగా ఆ మహర్షులు రాక్షసారి అయిన శివుని ఆజ్ఞని పాటించారు. వాళ్ళు కూడా మళ్ళీ ఆయా విషయాల్లో ఆసక్తి ఇతర శాస్త్రాన్ని మళ్ళీ వాళ్ళు కొన్ని రాశారు. అలా సకల విద్యల్ని అభ్యసింపజేస్తూ ఫలాన్ని చూపించారు. మోహభూయిష్టమైన లోకంలో భూమండలంలో అవతరించారు. శంకరుడు వారి శుభం కోరి బ్రాహ్మణులతో కలిసి భిక్షాటన చేసినాడు. అపారమాలాభరుడైన శ్మశాన భస్మాన్ని అలదుకొని జడల సమూహాన్ని ధరించి లోకాన్ని మోహింపజేస్తూ పార్వతీదేవిని తేజస్శాలి విష్ణువధీనంతో నింపాడు. దుష్ట నిగ్రహ కార్యంలో భైరవుణ్ణి నియమించాడు. పార్వతీదేవితో కలిసి కులనందనుడైన నందనుణ్ణి నారాయణునికి అప్పగించి ఇంద్రుడు మొదలైన దేవతలను గణాలను నింపి మహాదేవుడైన శివుడు బయలుదేరిపెట్టాడు. విశ్వతనుడైన విష్ణువు స్వయంగా స్త్రీ రూపాన్ని ధరించి మహేశ్వరిని ఎల్లప్పుడూ సేవించాడు. బ్రహ్మ, అగ్ని, ఇంద్రుడు, యముడు, ఇతర దేవతా శ్రేష్ఠులు మంగళకరమైన స్త్రీ రూపాన్ని ధరించి మహాదేవిని సేవించారు. పూజ్యుడు శివుడికి అత్యంత ప్రేమపాత్రుడైన నందీశ్వరుడు కూడా గణాలకు అధిపతిగా యథాపూర్వం ద్వార ప్రదేశంలో నిలిచాడు. అంతలో అంధకుడనే దుర్బుద్ధి గల రాక్షసుడు పార్వతిని అపహరించాలనే కోరికతో మందర పర్వతం దగ్గరకు వచ్చాడు. ఆ అంధకాసురుని చూసి ప్రళయకాలంలోని భయంకరుడైన శివుడు యముని ఆకారాన్ని ధరించిన వాడై అతను అడ్డుకుంటాడు. అప్పుడు శివుడికి అంధకాసురునికి మధ్య భయంకరమైన గగుడుపాటు కలిపేటువంటి యుద్ధం జరిగింది. వృషధ్వజుడైన శివుడు శూలంతో ఆ రాక్షసుడి రొమ్ముని పొడిచాడు. అప్పుడు ఆ అంధకుడి శరీరం నుంచి అంధక సంజ్ఞ గల వారు వేల కొలది రాక్షసులు పుట్టారు. ఒక్కడిని కొట్టేటప్పటికి వేల కొలది పుట్టారు. నందీశ్వరుడు మొదలైన వారు ఆ యుద్ధంలో అంధక రాక్షసులతో పుట్టాడి ఓడారు. ఘంటాకర్ణుడు, మేఘనాథుడు, చండేశుడు, చండదాపకుడు అనేవాళ్ళు వినాయకుడు, మేఘవాహుడు, సోమనంది, ప్రీత్యుడు అనే బలవంతులందరూ కూడా దైత్యకుడైన అంధకుడిని సమీకరించి శూలములు, శక్తి, దృష్టి అనే ఖడ్గాలు, కొట్టచర్యలు, గొట్టళ్ళు అనే ఆయుధాలతో తమ చేతులతోనూ వారి రెండు పాదాలు పట్టుకొని గిరగిరా తిప్పుతూ యుద్ధం చేశారు.
బలవంతుడైన అంధకుడు వారిని 3 యోజనాల దూరం విసిరి వేశాడు. ఆ తర్వాత అంధకుడు సృష్టించిన వేల కొలది రాక్షసులు కాల సూర్యుడి వంటి వారై భైరవుడికి ఎక్కారు. అప్పుడు అక్కడ మిక్కిలి భయంకరంగా మహాశబ్దం వ్యాపించింది. భైరవుడు భయంకరమైన శూలాన్ని పోరాడాడు. జయింప శక్యంగాని అంధకుల గొప్ప బలాన్ని చూచి వారితో ఓడిన శివుడు జన్మరహితుడు విభువైన వాసుదేవుడు శరణు పొందాడు. భగవంతుడైన విష్ణువు ఉత్తములైన 100 మంది దేవీగణాన్ని సృష్టించాడు. దేవి పక్కగా నిలిచిన భగవంతుడు రాక్షస నాశాన్ని కొరకు ఆ దేవీగణంతో అంధకాసుర గణాన్ని చంపించి యమలోకానికి చేర్చాడు. కేశవ మహాత్మ్యంతో అనాయాసంగా యుద్ధంలో హతమైన దేవి విశ్వస్తుతో దేవో వినాశాయ సురద్విషాం తదాంధక్ సహస్రం తదేవీభిర్ యమసాదరం నీతం కేశవ అల్లీల ఏవ రణాజిరే దృష్ట్వా పరాహర్తుం సైన్యం అంధకోపి మహాసురః పరాన్ముఖో రణాత్ తస్మాత్ పలాయత మహాజనః. అంధకాసుర గణాన్ని చంపించి యమలోకానికి చేర్చాడు. కేశవ మహాత్మ్యంతో అనాయాసంగా యుద్ధంలో హతమైన సైన్యాన్ని చూచి గొప్ప వేగం గల అంధకాసురుడు యుద్ధాన్ని పరిగెత్తుకుపోయాడు. హరే నమః. ఎవరైనా ఇక్కడ సునాయాసంగా అనే పదం వాడతారా? సునాయాసం, అనాయాసం అని వాడతారా? ఎక్కువ ఏది వాడతారు? సునాయాసం అనే శబ్దం లేదు. సునాయాసం అనే శబ్దం లేదు. అనాయాసమే సత్యమైంది. కాబట్టి ఎప్పుడైనా చెప్పాలంటే అనాయాసమే వాడాలి. అనాయాసేన మరణం అనాయాసంగా మనం మృత్యు మనం కోరుకునేది ఏంటి తెలుసా? మాకు మృత్యు వద్దని ఎవరు కోరుకోకూడదు. వ్యక్తి లేకుండా చావు అనాయాసేన మనం వినాద ఇంగేన జీవం. ఎవరినో రూపాయి అడుక్కుంటూ బతకూడదు, ఎప్పుడు బతకూడదు. ఆ రెండు లేకపోతే వాడు చిరంజీవి. ఆ రెండు బ్రహ్మజ్ఞానం ఉన్నవాడికి, ఆ రెండు ఎప్పుడు భగవన్నామం చేసేవాడికి, ఎప్పుడు పురాణ ఇతిహాసాలు వేదాలు వినేవాడికి ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. అనాయాసేన మనం ఈ వింటున్నటువంటి మనందరికీ కూడా, ఈ పురాణం మనందరికీ కూడా అది ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉన్నా. ఇక శివుడు 12 ఏళ్ల పాటు క్రీడా వినోదాన్ని జరిపి భక్తుల మీద కొరకు మళ్ళీ మందర పర్వతం దగ్గరికి చేరుకున్నాడు. ఈశ్వరుడు వచ్చిన విషయం తెలుసుకొని గణాధిపతులందరూ సమూహంగా చేరి బ్రాహ్మణులు సూర్యుడిని సమీపించినట్టుగా తెలుసుకున్నారు. బ్రాహ్మణుడు దేన్ని సమీపించాలండి? సూర్యుడిని సమీపించాలి. ఎప్పుడు అర్ఘ్యం ఇవ్వాల్సింది. ప్రాతకాలం మాధ్యానిక సాయం సంధ్యలు చేయాల్సింది. మాధ్యానికం కుదరకపోతే ప్రాతకాలం మాధ్యానికం కలిపి ఒకసారి చేసుకొని సాయం సంధ్య సాయంకాలంలో మార్చాలి. కాబట్టి అట్లా ఆశ్రయించారు అందరూ కూడా. శివుడు నందీశ్వరుణ్ణి, భైరవుని, విష్ణువుని చూసి భక్తితో నమస్కరింపదలిచిన నందీశ్వరుణ్ణి అనుగ్రహించి పరమేశ్వరుడు ముందుగా ప్రేమతో విష్ణువుని ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత ఆ దేవుడు అనురాగంతో వికసించిన కన్నులు గల దేవిని చూచి ఆ దేవి పాదాలకి తలవంచి నమస్కరించి ఈశ్వరునికి ప్రణమిల్లి శుభాలను కలుగజేసే భైరవుడు శంకరునికి జయం చెప్తున్నాడు. భైరవుడు విష్ణు మహాత్మ్యాన్ని తెలిపి పక్కన నిలబడ్డాడు. కేశవుని పరాక్రమాన్ని, యుద్ధ విజయాన్ని విని శివుడు దేవితో కూడా శ్రేష్టమైన ఆసనంలో కూర్చున్నాడు. తర్వాత దేవతలందరూ మరీచి మొదలైన బ్రాహ్మణులు దేవదేవుడు త్రిలోచనులై శివుడిని దర్శించడానికి అక్కడికి వచ్చారు. ఆయన పూర్వం సృష్టించిన ఉత్తమోత్తమైనటువంటి 100 మంది దేవీ సమూహాన్ని కూడా
చూడదలిచాడు. దేవి దర్శనం కోరి రాక్షస సైన్యం కూడా దేవితో పాటు శ్రేష్టమైన ఆసనంపై కూర్చున్న శివునికి నమస్కరించింది. ఆయన వామభాగంలో ఉన్న దేవి పార్వతి కూడా ప్రణబెట్టినారు. దివ్యమైన ఆసనాన్ని అధిష్ఠించి నారాయణ మనోరూపంగా ఉన్న దేవిని సింహాసనాధీనుడైన నారాయణుని కూడా దేవతా స్త్రీలు చూసి భగవంతుడైన ఈశానుని నమస్కరించి ఆ శ్రేష్ఠ కన్యలు ఇట్లా ప్రశ్నించడం మొదలుపెట్టారు. కాంతితో ప్రకాశిస్తున్న నువ్వెవరు? సూర్యకాంతి గల ఈ బాల ఎవరు? పద్మాక్షుడైన శరీర కాంతితో ప్రకాశించే ఎవరు? యోగీశ్వరుడు దేవాంగన మాటలు విన్న అవ్యయుడు ఎవరు? భూతాధిపతి వృషభవాహనుడైన శివుడు ఇట్లా చెప్పడం మొదలుపెట్టాడు. ఇతడు సనాతనుడైన నారాయణుడు, ఈమె లోకమాత పద్మావతి. భగవంతుడైన ఈశ్వరుడు తనను తాను అనేక విధాలుగా విభజించుకొని ఉన్నాడు. నా మూలతత్వాన్ని, దేవుడి స్వరూపాన్ని మహర్షులు కూడా తెలుసుకోలేరు. విశ్వామిత్రుడైన విష్ణువు భవానీ వీరు మాత్రమే తనతత్వం తెలుసుకుంటారు. నేను కోరికలు లేనివాడను, శాంతుడను, అద్వితీయుడను, నన్ను కేశవుడు అంటారు. లక్ష్మీదేవి పార్వతి అంటారు. ఇతడే ధాత విధాత, కారణ కార్యాలను కూడా చేయించేవాడు. ముక్తిముక్తులని ఫలాల్ని ఇచ్చేవాడు. విష్ణువు తెలియ వీలుగాని పురుషుడు, కాలుని రూపుడు దాల్చి సంహరించేవాడు కూడా. ఇతడే సృష్టి, దాని రక్ష. విశ్వాత్మకుడైన వాసుదేవుడినే కూటస్థుడు, అక్షరుడు, వ్యాపి, యోగి, అవ్యయుడైన నారాయణుడే తారకుడైన పురుషుడు, ఆత్మరూపుడు, కేవల పరమపద స్థానం. అతడే ఈ మహేశ్వరి గౌరీ నా శక్తి. నారాయణుడే నా శక్తి, మాలిన్యం. ఆ గౌరీ శాంతురాలు, సత్యస్వరూప, సదా ఆనందం కలిగింది, పరమమైన స్థానం అని వేదం చెప్తుంది. ఆ సర్వం ఆమెలోనే పుట్టి నశిస్తోంది. ఈమెయే సర్వభూతాలకి గతి, అన్ని గతుల్లో శ్రేష్టమైన గతి ఇవే. ఈ దేవితో కలిసి ఉన్న మేము కేవలుడను, భేదం లేని వాడిని, శ్రేష్ఠుడను కూడా, నాశం లేని వాడిని, పరమాత్మైన వాడిని, పుట్టుక భేదము లేని వాడిని, ఆత్మస్వరూపుణ్ణి, ఈశ్వరుడైన విష్ణువుని నేను సంపూర్ణంగా దర్శిస్తూ ఉన్నాను. ఈశ్వరుని విష్ణువుని ఒకటిగానే తెలుసుకుంటే అందువల్ల మీరు శాంతిని పొందుతారు. ఎలా తెలుసుకోవాలండి? ఈశ్వరుడైన విష్ణువును నేను సంపూర్ణంగా దర్శిస్తాను. ఈశ్వరుని విష్ణువుని ఒకటిగానే తెలుసుకోండి, రెండుగా ఎప్పుడు అనుకోకండి. అందువల్ల మీరు శాంతిని పొందుతారు. శ్రద్ధ గల వారు విష్ణువుని అవ్యక్త ఆత్మగా భావిస్తారు. వేద దృష్టితో శివుడిని పూజించేవారు నా ప్రియులు కాదు. ప్రపంచానికి కారణభూతుడైన దేవుణ్ణి మోహితులై ద్వేషించేవారు రౌరవాదుల్లో పడవేయబడి కల్పకోటి శతములలో కూడా విడుదల పొందారు. శివుణ్ణి ద్వేషించిన పూజించే వాళ్ళు కల్పాలైనా కూడా చేరుకోలేరు పరమాత్మ విష్ణుమూర్తి. శివ ద్వేషం చాలా. విష్ణువుని ద్వేషిస్తూ శివుణ్ణి కొలిచేవారు కల్ప కోటులైనా పరమేశ్వరుడిలో చేరలేదు. కాబట్టి సర్వప్రాణులకి అవ్యయుడైనటువంటి విష్ణువే రక్షకుడు. విష్ణువు మాత్రమే ధ్యానింపదగిన వాడు. హిమవత్పుత్రిక పార్వతికి నమస్కరించాలి. గణేశ్వరాదులందరూ కూడా నారాయణుడైన భగవంతుడికి హిమవత్పుత్రికి నమస్కరించారు. భక్తులకు ఇష్టడైన ఈశ్వరుని తమకు భక్తి కలిగించమని అర్థించారు. పార్వతీదేవి పాదాలకు, నారాయణుడి పాదకమలాలకు నమస్కరించి గణేశ్వరుడు మాతృగణని కూడా జగత్సూరి అయిన నారాయణుడిని చూడలేకపోయారు. అది అద్భుతంగా జరిగింది. ఈ లోపల అందకుడనే రాక్షసుడు మన్మథకారంతో బుద్ధివాడి పార్వతీదేవిని అపహరించడానికి కైలాసానికి వచ్చాడు. అనంత శరీరాలు గల శ్రీమంతుడు యోగీశ్వరుడు నిర్మలుడైన నారాయణుడు రాక్షసులతో అక్కడే ప్రత్యక్షమయ్యాడు. త్రిశూలాన్ని ధరించి దేవదేవుడు ముందు నడిచాడు. అతన్ని గణాధిపతులు అనుసరించని సహస్ర బాహువులు గల విష్ణువు కూడా వెళ్ళాడు. పక్షివాహనుడు వారిజపత్ర వర్గం గలవాడు భగవంతుడైన విష్ణువు దేవతల మధ్య సుమేరు పర్వత శిఖరాన్ని అధిష్ఠించి ముల్లోకాలకి నేత్రరూపుడైన సూర్య భగవాను ప్రకాశించాడు. జననం లేని కొలుచుటకు వీలు కాని వాడు
జయశీలుడైన హరుడు 1000 ఆకృతులు గలవాడిగా సాక్షాత్కరించాడు. త్రిశూలపాణి అయిన దేవుడు అవతరించగా ఆకాశం నుండి గొప్ప ధ్వనితో పుష్పవర్షము ఆ దేవుడిపై కురిసింది. అప్పటికప్పుడు వచ్చిన గణేశ్వరుని చూసి గణేశుడితో ఆవరింపబడిన అసురాని విష్ణువుని చూసి మాతృకలతో దేవతా ప్రధానులైన గణపతితో ఇంద్రుడితో కూడా అంధకాసురుడు యుద్ధం చేశాడు. భుజపరాక్రమం వల్ల యుద్ధంలో అందరినీ గెలిచాడు. అనంతమైన తేజస్శాలి అయిన అంధకుడు బలహీనుడైన విమానం ఎక్కి ఉన్న కాలరుతుని వద్దకు వచ్చాడు. తన వైపే వస్తున్న అంధకాసురుని చూసి భగవానుడైన గరుడధ్వజుడు భస్మాలంకారి అయిన భయంకరంగా ఉన్న మహాదేవుని గురించి అన్నాడు. లోకాలకు కంటకప్రాయుడైన అంధకాసురుని నీవు మాత్రమే చంపగలవు. నీవు తప్ప మరొకడు ఇతన్ని చంపగలవాడు లోకంలో లేడు. సమస్త లోకాలని సంహరింపగలవాడు ఈశ్వర శరీరము కాలస్వరూపమే కదా. ఆ రూపం విచక్షులైన వేద విధులకే వివిధ మంత్రాలతో పొగడబడుతోంది కదా. వాసుదేవుడి మాట విని విష్ణువు వైపు చూసి భగవంతుడైన శివుడు రాక్షస రాజులను చంపడానికి సంకల్పించి గుణాలని సంతోషాన్ని పెంపొందించే దేవతల సమూహం దగ్గర శంకరుడు వెళ్ళి ఆకాశ చెరుల భైరవుని ప్రశంసించసాగారు. అనంత మహాదేవ కాలరూప సనాతన నీకు జయం. జగామ దేవతానీకం గణానాం హర్షవర్ధనం స్తువంతి భైరవం దేవం అస్తరిక్ష చరాజనాః అంతరిక్ష చరాజనాః. తర్వాత అస్తమించడం కోసమే కదా అంతరిక్ష సమాజనాః. జయానంత మహాదేవ కాలమూర్తే సనాతనః త్వమగ్ని సర్వభావానాం తస్తి తస్తిష్ఠతి సర్వగ్రహ అని చెప్పి నువ్వు అంతకులయ్యా లోకాన్ని సృష్టించావు. బ్రహ్మము నువ్వే, అవ్యయుడివి, హరివి, పరబ్రహ్మము నువ్వే, నువ్వే శివుడివి, పరమపద స్థానాన్ని నువ్వే, నువ్వు ఓంకార స్వరూపుడివి, యోగాత్మకుడివి, 3 వేదాలు నీ కళ్ళు, గొప్ప విభూతివి, విశ్వానికి ప్రభువువి, అనంతుడివైన లోకపతి నీకు జయము. ప్రళయాగ్ని వంటి రుద్రుడు సత్పురుష ప్రాప్తుడైన ఈశ్వరుడు అంధకాసురుని పట్టుకొని తన త్రిశూల కొనల మీద నిలిపి బాగా నృత్యం చేశాడు. చూడడానికి దిగిన అంధకుడిని చూచి దేవగణం బ్రహ్మ సంసార బంధాన్ని విడిపించే భయంకరుడైన ఈశ్వరుడికి నమస్కరించాడు. అంధకాసురుడనే మనకు భయంకరమైన రాక్షసుడు ఆ శూలానికి గుచ్చుకొని వాడు నశిస్తే అంధకాసురుడు దారుణమైన వాడు నశిస్తే తప్ప పరబ్రహ్మం మనకు గోచరం కాదు. అజ్ఞానమైన అంధకాసురుడు వాడిని పరమేశ్వరుడు మాత్రమే తొలగించగలడు అని చెప్పి ఈశ్వరుడికి నమస్కరించారు. మునులు సిద్ధులు స్తుతించారు, గంధర్వులు కిన్నరులు పాడారు, ఆకాశంలో అందగత్తెలైన అప్సరులు నృత్యం చేశారు. చూడని కొసనే నిలిపిన అంతకుడు పాపాలని దగ్ధం కాగా సర్వ విషయ విజ్ఞానం కలిగిన వాడే పరమేశ్వరుడు. ఈ జీవుడు అంతఃత్వంతో ఉన్నాడు కదా, ఆ అంధత్వం అంతా పోయింది, జ్ఞానం వచ్చింది. వాడు ఈశ్వర స్వరూప తుల్యుడైపోయి స్మరణ అనేది మొదలు పెట్టాడు అని చెప్తూ నేను సావధానుడై అద్వితీయుడు, భగవంతుడు, పురాతనుడు, పుణ్యరూపుడు, అనంతరూపుడు, కారుడు, కవి, సంయోగ వియాదానికి కారణభూతుడు, భగవత్ తత్వంగా పండితులు గుర్తించే ఈశ్వరుడికి తల వంచి నమస్కరిస్తున్నాను. దంతాలతో భయంకర రూప ఆకాశంలో నువ్వు చక్కగా నర్తించేవాడివి, అగ్నిముఖం కలిగిన వాడివి, జ్వలనారక రూపుడివి, 1000 పాదాలు, కన్నులు, తలలు గలవాడివైన నీకు నమస్కరిస్తున్నాను. ఓ ఆదిదేవా, దేవతల పూజలందే పాదాలు గలవాడా, అవయవ విభాగం లేనివాడా అని ఆత్మా తత్వ మీ నువ్వే పరమాత్మ శబ్దవాచ్యుడివి. కొందరు శివుడిగా నేను పేర్కొంటారు. నాశనం లేని పరబ్రహ్మ స్వరూపుడివి, పవిత్రుడివి, ఓంకార శబ్దవాచ్యుడివి, ఇంద్ర వరుణ అగ్ని స్వరూపుడివి, హంసవి, ప్రజాపతివి, నువ్వు లోకాలకు ఆదిలేని నారాయణుడివి, తమస్సు అతీతుడివి, విమూర్త్యాత్మకుడివి, మునీంద్రుల చేత సిద్ధుల చేత పూజింపబడే పాదపద్మాలు కలిగిన వాడివి, మంచి నడుము గల సోమునకు
నమస్కరిస్తున్నాను. హిరణ్యబాహువైన దేవుడికి నమస్కారం. అగ్ని చంద్ర సూర్యులు నేత్రాలుగా ఉన్న నీకు నమస్కారం. పార్వతీపతి అయిన సుఖస్వరూపునకు నా ప్రణామాలు అని చెప్పి చక్కగా రహస్య స్వరూపుడు హృదయందే ఉండేవాడు, వేదాంత శాస్త్ర విజ్ఞానంతో నిశ్చయింపబడేవాడైన కాలత్రయ భేదం లేని నిర్మల తేజస్సు గల మహేశునకు శివునికి నమస్కారం చెప్పి స్తుతించి భగవంతుడైన శంకరుడు త్రిశూలం నుండి అందరిని దింపి సంతోషించి అతని చేతులతో పట్టుకొని అన్నాడు, ఓ దైత్యుడా, మీ ఈ స్తోత్రంతో నేను అన్ని విధాలా పొందాను. గాణాపత్యాధికారాన్ని పొంది నా సన్నిధిలోనే ఎల్లప్పుడూ ఉండు. రోగాలు లేక సంశయాలన్నీ దూరమై దేవతలచే బాగా పూజింపబడు. నందీశ్వరుని కనుచరునిగా అన్ని దుఃఖాల నుంచి విడిపడిన వాడివై నివసించు అని చెప్పి దేవదేవుడైన శంకరుడు చెప్పంగానే దేవతలందరూ గణాధిపతి అయిన గొప్ప రాక్షసుడైన అంధకాసురుని శివుని సన్నిధానంలోనే 1000 మంది సూర్యుల తేజస్సుతో సమానంగా త్రినేత్రుడిగా చంద్రకళ గుర్తున్నవాడిగా నీలకంఠునిగా జటాజూటమున్న శిరస్సు కలిగి శూలవంత ఆసక్తి గల హస్తమున్నవాడిగా చూశారు. శివుని ఆకారం పొందిన అంధకుడిని చూచి గొప్ప ఆశ్చర్యం పొంది దేవతలు అతన్ని కొనియాడారు. ఈ జీవుడై ఈశ్వరుడు అయిపోయాడు, అంధకుడి వాడు అని చెప్తూ, ఓ మహాదేవ, నీ ప్రభావం చాలా గొప్పది, ఉచితమైనది కూడా. గొప్పవాడు తమ బంధముల దోషాన్ని చూడడు, వారిలోని గుణాలనే చెప్తూ ఉంటాడు అని చెప్పి చక్కగా చెప్పారు అని చెబుతూ, ఇటీరితో అత భైరవో గణేశ దేవపుంగవః స కేశవః సహాంధకో జగామ శంకరాంతికం వీక్ష్య దేవమాగతం శంకరః సహాంధకః సహాంధకం సమాధవం సమాతృకం జగామ నిర్వృతిం హరః.